ఎస్సీ వర్గీకరణలో రాజ్యాంగబద్ధంగా మాలలకు రావాల్సిన హక్కుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు మాల మహానాడు నేతలు. వర్గీకరణ ద్వారా రోస్టర్ పాయింట్ 15% రిజర్వేషన్లకు గాను మాలలకు 5% ఇచ్చారని, కానీ అవి అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేశారు చెన్నయ్య. రాజ్యాంగం వచ్చిన రోజు, అమలు పరిచే రోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే అందరి వీణ ఉంది. రాజ్యాంగాన్ని అగ్ర కులాల నాయకులు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ రాజకీయంగా ఆడుకుంటున్నారు. రాజ్యాంగాన్ని తూట్లు కొట్టిన వాళ్ళను సామాన్యంగా ఇడవము. అందుగురించి రాజ్యాంగాన్ని కాపాడాలంటే అందరి లెవెల్లో ఉండాలి, అందరి పట్టుండాలి. లేకపోతే రాజ్యాంగం కాపాడుకోకపోతే మనం బతికుడుక లాభం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి రాజ్యాంగాన్ని రాసి మన చేతిలో పెడితే ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే శక్తి మనకు ఉండాలని కోరుకుంటున్నాను. అందుగురించని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండు, ఆయన పిల్లలు పోయినా, ఆయన కథలు పోయినా ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి ఆయన కష్టపడి రాసిన రాజ్యాంగాన్ని మనం ఇన్ని కోట్ల మంది ఉండి మనం కాపాడుకోకపోతే దండగాని కూడా మీకు మనం చేస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మన దేశ పౌరులకు సమర్పించిన రోజు. అందరికీ, ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నీ అందరికీ అందాలని బాబాసాహెబ్ గారు కష్టపడి దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి తన ఆరోగ్యం క్షీణిస్తున్న కష్టపడి ఈ దేశ ప్రజలకు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించడం జరిగింది బాబాసాహెబ్ గారు. అలాంటి భారత రాజ్యాంగం ఇవాళ నభూతో నభవిష్యత్ అని ప్రపంచ దేశాలు కూడా కొన్ని సందర్భాల్లో భారత రాజ్యాంగాన్ని చూసి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితి ఉంది. గతంలో ఈ భారత రాజ్యాంగం మనము ఏదైతే ఈ అమల్లో ఉన్నదో పక్కన పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ ఆయా దేశాలకు మనతో పాటు స్వతంత్రం వచ్చినప్పటికీ, బర్మాకు కానీ వచ్చినప్పటి, బంగ్లాదేశ్కి కానీ వచ్చినప్పటికీ వాటిల్లో సంక్షోభాలు అనేక సార్లు మనం చూడడం జరిగింది. అదే భారతదేశంలో సంక్షోభం రాకపోగా ఇంకా 100 సంవత్సరాలకు కూడా ఈ భారత రాజ్యాంగం ఒక దిక్సూచిగా ఈ దేశానికి ఉండబోతుందనేది మనందరికీ